హాయ్ అండి. ఎప్పుడు రొయ్యలు తెస్తే కూడాను దాన్ని క్లీన్ చేయాలా, ముఖ్యంగా దాంట్లో ఉండే ఒక నల్లగా ఉంటుంది కదండీ! అది క్లీన్ చేసేకి చానా కష్టమైతుంది కదండీ! ఇట్లా చేస్తే ఈజీగాన క్లీన్ చేసేయొచ్చండి. ఇట్లా నైఫ్ తీసుకోవాలండి. సైడ్‌లో కొంచెం రఫ్‌గా ఉండాలండి. ఆ నైఫ్ తీసుకొని ఆ రొయ్యని కొంచెం సైడ్‌లో కట్ చేసినామంటే ఫుల్ కట్ చేయకూడదండి. చిన్నగా కట్ చేసినామంటే ఆ నల్లగా ఉండేది వచ్చేస్తుందండి. ఇట్లే అన్ని రొయ్యలకిను చేయాలండి. ఏమంటే ఫుల్‌గా కట్ చేసేస్తే ఆ రొయ్యంతాను కట్ అయిపోతుందండి. అందుకే చిన్న చిన్నగా కట్ చేసేసి కడుగుతా ఉంటే నెక్స్ట్ ఆ నీళ్ళొచ్చి కొంచెం పాడేయాలండి. పాడేసి ఫ్రెష్‌గా నీళ్ళేసుకొని ఇట్లా రొయ్యలు క్లీన్ చేస్తా ఉంటే ఎన్ని కేజీలు రొయ్యలుంటే కూడాను 20 మినిట్స్‌లో అయిపోతుందండి. ఈ రొయ్యలని ఇట్లా క్లీన్ చేసినాక లాస్ట్‌లో రొయ్యలనిను కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కడిగేసినామంటే ఇంకా రొయ్యలు వంటకి రెడీ అయిపోతుందండి. ఓకేనండి. హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే బెల్ బటన్ ఆన్ చేసుకోండి. బాయ్ అండి.